ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉన్నా కానీ లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో చెప్పినటువంటి హామీల్ని ఏమాత్రం కూడా నెరవేర్చకుండా ఇవాళ కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఇవాళ లోకేష్ గారి పరిపాలన ఉంది. ఇవాళ యువకాలం పాదయాత్ర సమయంలో రాగానే మేము అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 77 రద్దు చేసి ఏదైతే పీజీ చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రీఎంబర్స్మెంట్ ఇచ్చేసి వాళ్ళందరూ చదువుకోవడానికి మేము దోహదపడతామన్న లోకేష్ గారు ఇవాళ జీవో నెంబర్ 77 మర్చిపోయారు. అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ ఎంతమంది ఉంటే అంతమంది కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు. కానీ వాళ్ళ అమ్మకు వందనం ఏమైందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని తీసేసి 3 సంవత్సరాల డిగ్రీని మాత్రమే మేము ఉంచుతామన్న ఆయాల మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇవాళ దాని మీద ఇవాళ ఒక విధానం ప్రకటించకుండా పాత విధానం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ కంటిన్యూ చేసి డిగ్రీ విద్యా విధానాన్ని ఇవాళ నాశనం చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా పూనుకుంది. కాబట్టి తక్షణమే ఏదైతే లోకేష్ గారు యువకాలంలో చెప్పిన మాటలు కానీ నిమ్మల రామానాయుడు గారు చెప్పిన మాటలు కానీ అదేవిధంగా చంద్రబాబు గారు చెప్పిన డిగ్రీ 3 సంవత్సరాల విద్యా విధానాన్ని కొనసాగిస్తామన్నదాన్ని తక్షణమే అమలుపరచాలి. లేని పక్షంలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఐసా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం.